మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హలో తాత, కంగ్రాట్స్, నీ ప్లాన్ వర్క్ అయింది. ఏంట్రా అమ్మాయి దొరికింది, అది కూడా నా టాప్ 3 లోంచి. ఎవరు టాప్ 3 లో అమ్మాయి? ప్రొఫెసర్ లక్ష్మణ్ రావుస్ డాటర్. ఎవరు? సంధ్యనా? యా, సంధ్య. నిజంగా? కన్ఫర్మ్ తాత, ఈసారి 100%. ఓకే, నువ్వు ఇమీడియట్ గా బయలుదేరు. యా, రైట్ అవే. తప్పకుండా వచ్చేస్తాను. ఏయ్ బాబురావు, రే, అందరికి ఫోన్ చేసాం కదా? అందరూ అయిపోయినట్టారా, కానీ మా విజయవాడ గజన్ కుమార్ మాత్రం మిగిలిపోయిందిరా. ఈసారి అవుట్ ఆఫ్ స్టేషన్ హైదరాబాద్ వచ్చారంట. అవసరం అయితే మనుషుల్ని పంపించైనా సరే వాళ్ళని పిలిపించు. థ్యాంక్స్ రా. ఓ నో. వాట్ డ్యూడ్, ఏమైంది? రే, షాల్నీకి ఇంకా చెప్పలేదురా. అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పు. హలో. హే ఛాంపియన్, గుర్తున్నానా? హే అర్జున్, ఇట్స్ మీ. ఏంటంత హుషారుగా ఉన్నావు? ఏ ఉండునా మరి. ఐ హావ్ న్యూస్ ఫర్ యు. వాట్స్ అప్? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్. ఎవరు? శ్రావణేనా? ఏ, నీకు శ్రావణి ఎలా తెలుసు? ఇడియట్, నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ మీద తన పేరు రాసావు. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Her name is Shravani. ఇంతకీ డేట్ ఎప్పుడు? 17. 17th. ఓ షక్స్, నాకు ఆ రోజు మ్యాచ్ ఉంది. ఐ కాంట్ మేక్ ఇట్. ఐమ్ సారీ. Hey, it's okay. నాకు రావాలనే ఉంది కానీ. It's okay. ఆల్ ది బెస్ట్. Thank you. And listen, వాట్? final సరిగా ఆడు. ఓకే. Yeah. Bye. ఓకే. అర్జున్, తాతకు కావాల్సింది ఇదే, సంధ్యకు కావాల్సింది ఇదే, శ్రావణికి కూడా కావాల్సింది ఇదే. దట్స్ ఇట్. వాట్ డ్యూడ్? హే, Cheers! Hey guys, cheers to Arjun's bachelorhood, which is coming to an end. తెలుగులో చెప్పా, మా ఓడి బ్రహ్మచర్యం బద్దలైపోతున్నందుకు. Hey, cheers మాత్రం ఇంగ్లీష్ కదా? ఓ సారీ, అయితే చేరలే. guys, I have to say something. ప్రతిభ గాడు పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, అనుకోగా ఉండే అమ్మాయి కావాలని అనుకుంటాడు. Am I right? నేను కూడా అంతే. కానీ చట్టం ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అందుకే ఒకే అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న అన్ని క్వాలిటీస్ ని ప్రేమించగలిగితే ఐ థింక్ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో cheers to me and my better half. Cheers! నాన్సెన్స్. బిగ్ మ్యాన్, నన్ను కాదు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం అచీవ్మెంట్. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడడం కాంప్రమైజ్. పెళ్లి కాంప్రమైజ్ కాదు, కమిట్మెంట్. హాయ్ అర్జున్. హాయ్. సింగిల్ మాల్ట్ ఆన్ ద రాక్స్. యు? I don't drink. బార్లో మిల్క్, నీకు పెళ్లి. ఫైనల్లీ అంటే చాలా స్ట్రగుల్ పడ్డావు అనమాట. చాలా చంపదెబ్బ కొడుతున్నాను. లవ్ మ్యారేజ్? అలాగే అనుకో. యు ఆర్ నాట్ ష్యూర్? I'm sure I like her. In fact, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే. She's my childhood sweetheart, you know. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు బాస్, పెద్దయిన తర్వాతే అటు చూడు, వెరీ బ్యాడ్. ఏ, నాకు నా ఫియాన్సీ గురించి బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ అన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా తెలుసు. ఐఎమ్ 100% షూర్. నీ మనసు ఒకటి చెప్తోంది, మాట ఒకటి చెప్తోంది. హే, కన్ఫ్యూజ్ చేయదు. నా మనసు, నా మాట ఒకటే. ఐఎమ్ షూర్. మిల్క్ మ్యాన్. పప్పి, టాటా. అలాగే. బాయ్. వన్ మోర్ డ్రింక్. ఎవరైనా నీకన్నా బాగా డాన్స్ చేశారు? నా తాత, నా బెస్ట్ ఫ్రెండ్. ఐ సీ. చాలా హ్యాపీగా ఉన్నారు. మన వడికి పెళ్ళి అయితే ఎందుకు హ్యాపీగా ఉండరు? ఆయన కోసమే కదా అంతా. ఏ, నా పెళ్ళికి వస్తున్నావు కదా? నో అర్జున్. బట్ అర్జున్, యు ఆర్ షూర్ మ్యారేజ్?
షూరా? చెప్పాను కదా 100% అని. నో అర్జున్ నో. పెళ్లి చేసుకుంటే తనని బాగా చూసుకుంటావా? బాగా చూసుకోవడానికే కదా పెళ్లి చేసుకుంటున్నాను. నో నో అర్జున్, నాకేం అర్థం కావట్లేదు. ఏదేమైనా కష్టం నష్టం తప్పు ఒప్పు ఎప్పుడు తన వెనకాలే ఉంటావుగా. ఉంటావుగా? అరే బాబా ప్రామిస్. ఓకే డన్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ అండ్ సంజయ్. థ్యాంక్ యూ శరత్. నా పేరు నీకెలా తెలుసు? నా వుడ్ బి పేరు సంధ్య అని నీకెలా తెలుసు? అర్జున్, ఏయ్ నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. నీ సంధ్యని నేను సరిగా చూసుకుంటానా లేదా అని తెలుసుకోవడానికి వచ్చావు కదా. ఐ నో. ఎస్ అర్జున్, ప్లీజ్ ప్లీజ్ అర్జున్, వన్ మోర్ ట్రై. తాత, పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఇష్టం కాదు ప్రేమ అని నువ్వు ఒకసారి చెప్పావు, గుర్తుందా? అవును. ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను, దానికి నువ్వేం బాధపడవు కదా? ఒరేయ్, నువ్వు చేసేదాని వల్ల ఎవరూ బాధపడకూడదు, గుర్తుంచుకో. గో హెడ్. పొద్దు నుంచి ఈ షాపింగ్ పనులు వెడ్డింగ్ కార్డ్ పనులతో పూర్తిగా అలసిపోయాను. నేను ఇంక నడవలేను అర్జున్. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీతో ఇంట్లో మాట్లాడడం కుదరదు, అందుకనే. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్లికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏయ్ మర్చిపోయాను, సంధ్య మన పెళ్లికి శరద్ ని పిలవనా? ఏంటి? శరద్, నిన్ను అనుకోకుండా డిస్కోలో కలిసాం. నైస్ గాయ్. అతని షరత్ నీకెలా తెలుసు? తనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, అప్పుడే మన పెళ్లి గురించి చెప్పాను. మన పెళ్లికి తన్ని పిలవడం ఏంటి? అవసరం లేదు. ఏ రిలాక్స్, శరద్ నన్ను తన పెళ్లికి పిలిచాడు, అందుకే కర్టీసీ కోసం మన పెళ్లికి పిలుద్దాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఫర్గెట్ ఇట్. శరత్ కి పెళ్ళా? యా, హీస్ గెటింగ్ మ్యారీడ్. ఆ అమ్మాయిని కూడా కలిసాను, మంచి అమ్మాయి. సరే ఇంటికి వెళ్దాం. ఏ? ఆ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయా? ఏ అమ్మాయి? ఓ శరద్ గర్ల్ ఫ్రెండ్. నైస్ గర్ల్, ఎక్కువ మాట్లాడలేదు అనుకో, హోమ్లీ టైప్. తను ఎలా ఉంటే నాకెందుకు? హోమ్లీ అట హోమ్లీ. పేరు కూడా తెలుసుకునే ఉంటావు. ఆ అమ్మాయి పేరేదో పద్దు, ఛీ పద్మ, ఆహా. గుర్తులేదు, బట్ నీకెందుకు? ఆ, ఏ పేరైతే నాకెందుకు అని ఏ అడగకూడదా? అదేమన్నా పెద్ద తప్ప? ఏయ్ సంధ్య, రిలాక్స్ సంధ్య, పద ఇంటికి వెళ్దాం. మనం ప్రొఫెసర్ రావు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి. ఇంతకీ పెళ్ళెప్పుడు? ప్రొఫెసర్ రావుకు పెళ్ళా? శరత్ పెళ్ళెప్పుడు? ఓ శరత్ 17th. ఎందుకు శరత్ గురించి అడుగుతున్నావు? అతను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే.